సో ఈ రోజు మంది ఎస్ఏపి బేసిస్ లో క్లాస్ 2. మనం లాస్ట్ క్లాస్ లో మనం క్లాస్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనది క్లాస్ 2. క్లాస్ 2 కు వచ్చే లోపల లాస్ట్ క్లాస్ లో మనము ఎస్ఏపి S4NR రిలీజెస్, ఎస్ఏపి ఈఆర్పి రిలీజెస్, ఎస్ఏపి నెట్ వీవర్ రిలీజెస్ ని 3 రకాల సాఫ్ట్వేర్ రిలీజెస్ గురించి మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఈ రోజు ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ గురించి మనం తెలుసుకోవాలి. అందులో ఒక సాఫ్ట్వేర్ వచ్చి నెట్ వీవర్ ఏఎస్ అబాప్ ఇన్నోవేషన్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ నేమ్. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇలాగా మనం కొన్ని సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకుని అప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ అనేది వెళ్ళాలి. సో ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ గురించి మనకి లిస్ట్ లో అయితే ఉండదు. అందువల్ల మనం ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ లో NWAS ABAP అని టైప్ చేసినా చూపించేస్తారు. ఇదిగోండి, ఫస్ట్ దే మనం క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి మనం తెలుసుకుంటున్న ప్రోడక్ట్ ఏంటంటే నెట్ వీవర్. NW అంటే ఫుల్ ఫామ్ వచ్చి నెట్ వీవర్ ఏఎస్ అబాప్ ఇన్నోవేషన్ ప్యాకేజ్. అది ఇక్కడ మనం NW ఫుల్ ఫామ్ వచ్చి నెట్ వీవర్ NW ఏఎస్ అబాప్ ఇన్నోవేషన్ ప్యాకేజ్. ఇది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. ఈ సాఫ్ట్వేర్ లో 2 వర్షన్స్ ఉండేది. ఇక్కడ మనకి ప్రీవియస్ వర్షన్ తీసేశారు. ప్రీవియస్ వర్షన్ వచ్చి మనకి NWAS ABAP 7.51 అనేది ఉండేది. ఆ వర్షన్ అనేది లాస్ట్ ఇయర్ తో మనకు కంప్లీట్ అయిపోయింది. అందువల్ల ఆ వర్షన్ ని రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఒకే ఒక వర్షన్, అది కూడా లేటెస్ట్ అండ్ ఫైనల్ వర్షన్. సో ఇందులో కూడా అంతే, ఇదే లాస్ట్ వర్షన్, ఇంకే వర్షన్ ని రిలీజ్ చేయరు. ఇదే లాస్ట్ వర్షన్. ఇప్పుడు మనం నెట్ వీవర్ ఏఎస్ అబాప్ ఇన్నోవేషన్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయాలంటే మన దగ్గర ఈ వర్షన్ తప్ప ఇంకా ఏ వర్షన్ మనకి అందుబాటులో లేదు. సో ఈ క్లియర్ గా నేమ్ లోనే చెప్తున్నాడు ఏమని, ఏఎస్ అబాప్ అంటే ఈ ప్రోడక్ట్ వర్షన్ ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి తప్ప ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. కేవలము ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే నేమ్ లో కూడా చెప్తుంది అది 752 రిలీజ్ అని చెప్తుంది. ఎప్పుడైతే అది 752 రిలీజ్ అని మనకి చెప్తుందో అప్పుడే మనకు అర్థమైపోతుంది. నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అయితే దీనికి సపోర్ట్ చేయదు. కేవలం యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52 అనే ఒకే ఒక వర్షన్. ఇది ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ తప్ప ఇంకా దేనికి ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. అంటే ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. దీనికి కెర్నల్ కూడా మనకి ఎస్ఏపి ఈసిసి 6.0 EHP2, ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 కి 753, 754 కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేసే కదా, అవే కెర్నల్ వర్షన్స్ దీనికి సపోర్ట్ చేస్తాయి. సో ఇది ఈ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఆ ప్రోడక్ట్ వర్షన్ సపోర్ట్ చేయదు. సో ఇక్కడ చూస్తే మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి నెట్ వీవర్ ఏఎస్ అబాప్ ఇన్నోవేషన్ ప్యాకేజ్, ఈ సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఓల్డ్ వర్షన్ నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.51 ఇన్నోవేషన్ ప్యాకేజ్. ఆ వర్షన్ అయితే మనకి ఎక్స్పైర్ అయిపోయింది. ఈ వర్షన్ ఇంకా మనం ఇన్స్టాల్ చేయలేము. మనకి ఇప్పుడు ఉన్న ఒకే ఒక వర్షన్, అంటే ఈ సాఫ్ట్వేర్ లో ఈ ప్రోడక్ట్ లో మనకి అందుబాటులో ఉండేది ఒకే ఒక వర్షన్. ఆ వర్షన్ పేరు నెట్ వీవర్ ఏఎస్ అబాప్ 7.52.
ఇంకోటి 753 కెర్నల్ వర్షన్, 754 కెర్నల్ వర్షన్. అంతే ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 కి, నెట్ వీవర్ ASAP 7.52 కి, అలాగే ఎస్ఏపి ERP 6.0 EHPED కి సేమ్ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. సో అంత మించి ఆ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చే లోపల ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చే లోపల ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అనే ఇంకో సాఫ్ట్వేర్. సో ఇందులో కూడా అంటే మనకి ఇప్పుడు ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ లో కూడా ఒకే ఒక వర్షన్ అందుబాటులో ఉంది. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2. ఓకే, ఒకటి మిస్ అయ్యాం ఇక్కడ, అది చెప్పేస్తాను. ఈ నెట్ వీవర్ ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ కూడా నెట్ వీవర్ లాగే టెక్నాలజీ ప్లాట్ఫామ్ అది కూడా. సో మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, కేవలము ఎస్ఏపి ERP, SAP S/4HANA ఈ రెండే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్స్, మరొవన్నీ టెక్నాలజీ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్స్. ఇది కూడా చూడండి 2030 వరకే అందుబాటులో ఉంది ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్. అంటే 2030 ఇయర్ అంటే మనం ఎప్పుడైతే 2031 ఇయర్ లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మనకి ఎస్ఏపి నెట్ వీవర్ సాఫ్ట్వేర్ ఉండదు, ఎస్ఏపి ERP సాఫ్ట్వేర్ ఉండదు, అలాగే నెట్ వీవర్ ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ కూడా మనకి అందుబాటులో ఉండదు. ఇంకా ఎస్ఏపి అనేది ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఆపేస్తున్నారు. ఇప్పుడు మనం సొల్యూషన్ మేనేజర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ సొల్యూషన్ మేనేజర్ లో కూడా ఒకే ఒక వర్షన్ అందుబాటులో ఉంది. ఈ సొల్యూషన్ మేనేజర్ లో కూడా ఇంత ముందు మనకి రకరకాల వర్షన్స్ ఉండేది, కేవలం ఒకే ఒక వర్షన్ అందుబాటులో ఉంది, అది సొల్యూషన్ మేనేజర్ 7.2 అని. ఇక్కడ కూడా అంతే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వర్షన్. ఇది కూడా అంతే, ఇది కూడా టెక్నాలజీ ప్లాట్ఫామే. ఇది ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్, సాఫ్ట్వేర్ నేమ్ వచ్చే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్. దీంట్లో మనకి ఒకే ఒక వర్షన్ అందుబాటులో ఉంది, అది ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2. సో ఇది కూడా అంతే, 2031 ఇయర్ లోకి ఎంటర్ అవగానే ఇంకా మనకి ఈ సాఫ్ట్వేర్ కూడా మనకి అందుబాటులో ఉండదు. సో ఇదిగోండి, ఇది ప్రీవియస్ వర్షన్ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1. ఎప్పుడో మనకి 2017 టైంలోనే కంప్లీట్ అయిపోయింది. కానీ దీని గురించి ఖచ్చితంగా మనం తర్వాత కూడా డిస్కస్ చేస్తాము, దీని గురించి చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. సో ఇప్పుడైతే మనకి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ఒక్కటే ఉంది. ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టు నెట్ వీవర్ ASAP 7.52 అబాప్ సిస్టమ్ ఒక్కటే సపోర్ట్ చేస్తుందని చెప్పాను. కానీ ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్, ఓకే ఇక్కడ కూడా చూడండి, నెట్ వీవర్ ASAP 7.52 ఇదిగోండి, ఎస్ఏపి నెట్ వీవర్ ASAP 7.52 మనం ఇన్స్టాల్ చేయడానికి 7.51 అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్. దీన్ని ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు సొల్యూషన్ మేనేజర్ వచ్చి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇదిగోండి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా. అంటే ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, అలాగే జావా సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు అనేది చాలా క్లియర్ గా అక్కడ ఉంది మనకి. సో ఆప్షన్ ఉందంటే మనం ఇన్స్టాల్ చేయగలము. అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే దాన్ని ఇన్స్టాల్ చేయొద్దు అని అర్థము. సో ఇప్పుడు ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అనేది అబాప్ వచ్చే లోపల 740 రిలీజ్. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ వచ్చే లోపల 740 రిలీజ్. అంటే ఇక్కడ 740 రిలీజ్ అనగానే మనకి మైండ్ లో ఒకటి వచ్చేయాలి, ఏంటి 740 రిలీజ్ అనగానే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది. యూనికోడ్ కెర్నలే కాకుండా నాన్ యూనికోడ్ కెర్నల్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదిగోండి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎస్ఏపి S/4HANA యూజ్ చేసి మనం ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము, అలాగే ఎస్ఏపి ERP యూజ్ చేసి మనం ఎస్ఏపి ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం.
మరి SAP NetWeaver 7.5 యూజ్ చేసి మనం అప్లికేషన్ సర్వర్ యాప్ ఇన్స్టాల్ చేస్తాము. అలాగే SAP NetWeaver ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ 7.2 యూజ్ చేసి కూడా మనం అప్లికేషన్ సర్వర్ యాప్ ఇన్స్టాల్ చేస్తాం. ఇదిగోండి ఈ SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 లో SAP NetWeaver 7.4 కూడా ఉంది. SAP NetWeaver 7.4 రిలీజ్ వచ్చి 740 రిలీజ్. రిలీజ్ కాబట్టి ఇదిగోండి 753 నాన్ యూనిక్ కోడ్, 753 యూనిక్ కోడ్, 754 నాన్ యూనిక్ కోడ్, 754 యూనిక్ కోడ్. అంటే యూనిక్ కోడ్ కెర్నల్, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ రెండు సపోర్ట్ చేస్తుంది. కానీ మోస్ట్లీ కంపెనీలో 99% యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అంటే మనం కూడా SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యాప్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు SAP కెర్నల్ 753 64-bit యూనిక్ కోడ్ లేదా SAP కెర్నల్ 754 64-bit యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయాలి. ఎందుకంటే SAP ఎప్పుడు రికమెండ్ చేస్తుంది మనల్ని యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయమని, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయొద్దని చెప్తూనే ఉన్నాడు. సో ఇది SAP సొల్యూషన్ మేనేజర్ రిలీజు. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. కంపల్సరీ కంపెనీలో ఈ SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యూజ్ చేస్తారు. అబాప్ సిస్టమ్ బిల్డ్ చేసి యూజ్ చేస్తారు, జావా సిస్టమ్ కూడా బిల్డ్ చేసి యూజ్ చేస్తారు. అలాగే కంపల్సరీ కంపెనీలో ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా యూజ్ చేస్తారు. సో మనం ఏదైతే ప్రోడక్ట్ గురించి మనం చెప్తున్నామో అన్ని ప్రోడక్ట్స్ కంపెనీలో ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అంటే అన్ని సాఫ్ట్వేర్స్ ఒక పని కోసమే యూజ్ చేయరు. SAP S/4HANA సర్వర్ ఒక పని కోసం యూజ్ చేస్తారు, SAP ECC సర్వర్ ఇంకో పని కోసము, SAP సొల్యూషన్ మేనేజర్ వచ్చి ఒక పని కోసం. ఇలాగా ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క పని కోసం అవసరము. అందువల్ల ఏవైతే మనం ఇప్పుడు 5 ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకున్నాం. ఏవేవి? SAP S/4HANA సాఫ్ట్వేర్, SAP ERP సాఫ్ట్వేర్, SAP NetWeaver సాఫ్ట్వేర్, NetWeaver ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్, అలాగే SAP సొల్యూషన్ మేనేజర్ సాఫ్ట్వేర్. ఇవన్నీ మనకి ఖచ్చితంగా అవసరము. కంపెనీలో ఇవన్నీ ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క పని కోసం యూజ్ చేస్తారు. సో అందువల్ల మనము ఏం చేస్తున్నామంటే బేసిక్ ట్రైనింగ్ లో ఈ సాఫ్ట్వేర్స్ యొక్క రిలీజెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు దాకా ఏమేమి ప్రోడక్ట్ వర్షన్స్ రిలీజ్ చేశారు, అందులో ఏమేమి ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు మనకి ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, సో వాటి యొక్క SAP రిలీజ్ ఏంటి, డేటాబేసెస్ ఏమేమి డేటాబేసెస్ మనకి సపోర్ట్ చేస్తాయి, ఈ సాఫ్ట్వేర్స్ లో ఇది అబాప్ సిస్టమ్, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, ఇది కేవలం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికే సపోర్ట్ చేస్తుంది, ఇది అబాప్ జావా సిస్టమ్ రెండు ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, ఇది కేవలం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికే సపోర్ట్ చేస్తుంది, ఇది అబాప్ అండ్ జావా రెండు సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇలాగా ఈ డీటెయిల్స్ మనం తెలుసుకుంటున్నాము. ఇలా తెలుసుకోవటం వల్ల ఏంటంటే మనకి కోర్సులో ఈ విధంగా మనం తెలుసుకుంటే ఆ సాఫ్ట్వేర్ ని మనం ఈజీగా అర్థం చేసుకుని ఆ సాఫ్ట్వేర్ ని మనం ఈజీగా యూజ్ చేయగలము. ఇప్పుడు ఆ డిస్క్రైబింగ్ SAP సిస్టమ్స్ లో SAP బిజినెస్ సూట్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే SAP బిజినెస్ సూట్. ముందుగా మీ మైండ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది SAP బిజినెస్ సూట్ అనేది ఒక ప్రోడక్ట్, అంటే ఒక సాఫ్ట్వేర్. SAP బిజినెస్ సూట్ అంటే అది ఒక పేరు, ఆ సాఫ్ట్వేర్ యొక్క పేరు. బిజినెస్ సూట్ అంటే SAP బిజినెస్ సూట్ అంటే సాఫ్ట్వేర్ నేమ్. అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుంటున్నాం. నేను SAP బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు ఆ SAP బిజినెస్ సూట్ అనే సాఫ్ట్వేర్ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలనేది మీకు ఒక డౌట్. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఇచ్చున్నాడు. ఈ ఇమేజ్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇమేజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇమేజ్ గురించి మనం తెలుసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ కేవలము ఎస్ఏపి బిజినెస్ సూట్ అనే కాదు, ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది ఏంటనేది. కేవలం ఎస్ఏపి బిజినెస్ సూట్ గురించే కాకుండా ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మనం చదివితే ఏం చెప్తున్నాడంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఎస్ఏపి అప్లికేషన్స్ అంటున్నాడు. అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ సాఫ్ట్వేర్ కానీ మీరు ఓపెన్ చేస్తే దాని లోపల చాలా ఎస్ఏపి అప్లికేషన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మీకు ఎస్ఏపి బిజినెస్ సూట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2016 అని ఉంది. అది ఆ ఎస్ఏపి బిజినెస్ సూట్ లో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి, వాటి గురించి తర్వాత చెప్తాను. ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల మనకి ఎస్ఏపి సిఆర్ఎం ఉంది, ఎస్ఏపి ఈఆర్పి ఉంది, ఎస్ఏపి ఎస్ఎం ఉంది, ఎస్ఏపి ఎస్ఆర్ఎం ఉంది. అంటే 4 ఉన్నాయి మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల. అంటే మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ ఓపెన్ చేస్తే మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఈఆర్పి ఉంది. ఎస్ఏపి ఈఆర్పి ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల మనకి ఎస్ఏపి ఈఆర్పి ఉంది, అది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఎస్ఏపి సిఆర్ఎం కూడా ఉంది మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల. ఎస్ఏపి సిఆర్ఎం కూడా ఉంది, అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే మనం దాన్ని ఎస్ఏపి సిఆర్ఎం అని పిలవచ్చు, లేదా ఫుల్ ఫామ్ లో ఎస్ఏపి కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని పిలవచ్చు. ఇదిగోండి మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి సిఆర్ఎం ఉంది, ఎస్ఏపి ఈఆర్పి ఉంది, నెక్స్ట్ ఎస్ఏపి ఎస్ఎం కూడా ఉంది. ఎస్ఏపి ఎస్ఎం అంటే ఎస్ఏపి సప్లై చైన్ మేనేజ్మెంట్. అలాగే ఎస్ఏపి ఎస్ఆర్ఎం కూడా ఉంది, ఎస్ఏపి ఎస్ఆర్ఎం. ఎస్ఏపి ఎస్ఆర్ఎం అంటే ఎస్ఏపి సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇవి ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎస్ఏపి బిజినెస్ సూట్ ఓపెన్ చేస్తే ఆ ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఇవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నాడు, ఏమని, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎస్ఏపి అప్లికేషన్స్ అని లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవాలి. అంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్నాయి సాఫ్ట్వేరే. ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి సిఆర్ఎం సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఎస్ఎం సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం సాఫ్ట్వేర్. కానీ సాఫ్ట్వేర్ అంటే ప్రోడక్ట్ అని పిలవకండి. ఎస్ఏపి అతను ఒక నేమ్ పెట్టాడు, ఈ నేమ్ తో పిలవండి. ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవండి, లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవండి. అంటే మీకు ఎస్ఏపి బిజినెస్ సూట్ లో మీకు ఏవైతే కనిపిస్తాయో వాటిని మనం ఎస్ఏపి అప్లికేషన్స్ అంటాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనల్ని అడగతారు, టెల్ మీ అబౌట్ ఎస్ఏపి అప్లికేషన్స్ అని. అంటే ఎస్ఏపి అప్లికేషన్స్ ఏవేవి అని మనల్ని అడగతారు. అప్పుడు మనము ఎస్ఏపి ఈఆర్పి, ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి ఎస్ఎం, ఎస్ఏపి ఎస్ఆర్ఎం అని మనం చెప్పాలి. ఎస్ఏపి అప్లికేషన్స్ ఏవని ఇలా కూడా మనల్ని అడుగుతారు. వాట్ డస్ ఎస్ఏపి ఈఆర్పి స్టాండ్ ఫర్ అంటారు. అంటే ఏంటంటే ప్రొఫెషనల్ గా అడగాలంటే ఇది. మన లాంగ్వేజ్ లో మనకి బాగా అలవాటు ఉన్నదేంటి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఏపిఆర్పి. వాట్ డస్ ఎస్ఏపిఆర్పి స్టాండ్ ఫర్ అంటే ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎస్ఏపి ఈఆర్పి ఈజ్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. అక్కడ ఏం చెప్తున్నాడు క్లియర్ గా, ఎస్ఏపి ఈఆర్పి ఈజ్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. అంటే అక్కడ చెప్తున్నాడు ఎస్ఏపి ఈఆర్పి అనేది ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఒక అప్లికేషన్. మీరు అప్లికేషన్ అనుకోవచ్చు, సొల్యూషన్ అనుకోవచ్చు, కానీ మోస్ట్లీ 90% అందరికి అప్లికేషన్ అని పిలవటం అలవాటు సొల్యూషన్ కన్నా. అలాగే ఎస్ఏపి ఈఆర్పి కాదు,
ఎస్ఏపి సిఆర్ఎం కూడా ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఒక అప్లికేషన్. అలాగే ఎస్ఏపి ఎస్సిఎం కూడా ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఒక అప్లికేషన్. అలాగే ఎస్ఏపి ఎస్ఆర్ఎం కూడా ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల అప్లికేషన్. అంటే మీకు క్లియర్ గా ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఎస్ఏపి బిజినెస్ సూట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎస్ఏపి అప్లికేషన్స్ లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని మనం పిలవాలి. ఇంకోటి ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ ఏవైతే ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్నాయో వాటిలో ఎస్ఏపి ఈఆర్పి పెద్ద ఎస్ఏపి అప్లికేషన్. అంటే ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో ఎస్ఏపి ఈఆర్పి పెద్ద ఎస్ఏపి అప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి అప్లికేషన్స్ ఏవేవి అనేది మాకు చెప్పారు. 4 ఎస్ఏపి అప్లికేషన్స్ ఉంటాయి, వాటి యొక్క పేర్లు వాటి యొక్క ఫుల్ ఫామ్ చెప్పారు. ఆ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో ఎస్ఏపి ఈఆర్పి అనేది బిగ్ అప్లికేషన్ అనే చెప్పారు. ఆ అప్లికేషన్స్ ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉంటాయి అనేది మాకు చెప్పారు. కానీ ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది మేము ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు కంపెనీ సర్వర్ లో కానీ లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో మీరు ఏ అప్లికేషన్ అన్నా మనం ఇన్స్టాల్ చేయాలన్నా ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ నే యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ ఎస్ఏపి అప్లికేషన్స్ ఆ బిజినెస్ సూట్ లోపలే ఉంది. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఎస్ఏపి నెట్వీవర్ 7.5 ఇన్స్టాల్ చేయాలనుకుంటే నేను ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ ని నేను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎస్ఏపి నెట్వీవర్ 7.5 ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల లేదు. నేను డైరెక్ట్ గా ఎస్ఏపి నెట్వీవర్ 7.5 నేను ఇన్స్టాల్ చేయగలను. కానీ నేను ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ నా పర్సనల్ సిస్టమ్ లో నేను ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఎస్ఏపి బిజినెస్ సూట్ యూజ్ చేసి నేను ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేయగలను. అంటే మనం కంపెనీ సర్వర్ లో కానీ మన పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో ఏ ఎస్ఏపి అప్లికేషన్ అన్నా మనం ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ ని యూజ్ చేయాలి. ఖచ్చితంగా మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ ని యూజ్ చేయాలి. కంపెనీలో ఖచ్చితంగా ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ వేరే పని కోసము యూజ్ చేస్తారు. అంటే ఖచ్చితంగా కంపెనీలో ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తుంటారు. కంపెనీలో ఎస్ఏపి ఈఆర్పి కానీ మనల్ని ఇన్స్టాల్ చేయమన్నా లేదా సిఆర్ఎం ఇన్స్టాల్ చేయమన్నా ఎస్ఎం ఇన్స్టాల్ చేయమన్నా ఎస్ఆర్ఎం ఇన్స్టాల్ చేయమన్నా మనం ఖచ్చితంగా ఈ టూలే యూజ్ చేయాలి. ఈ టూల్ లేకుండా మనం ఎస్ఏపి అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయలేము. సో ఇప్పుడు మనకి క్లియర్ గా ఇక్కడ ఎస్ఏపి బిజినెస్ టూల్ గురించి మనకు అర్థమైంది. దాని గురించి ఇప్పుడు బేసిస్ ట్రైనింగ్ లో ఎందుకు తెలుసుకోవాలనేది మీకు అర్థమైంది. అలాగే ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు మనము ఎస్ఏపి సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్ సైడ్ కంప్లీట్ చేసాం, ఇట్ సైడ్ ఇమేజ్ కి మనం రావాలి. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. దీని ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. మీకు ఆల్రెడీ తెలుసు అసలు ఈ ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం. ఎస్ఏపి ఈసిసి అనేది ABAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఈ ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 6 కానీ ఈహెచ్పి 7 కానీ లేదా ఈహెచ్పి 8. ఎందుకంటే మనకు ఉండేది 3 ప్రోడక్ట్ వర్షన్స్. ఈ 3 ప్రోడక్ట్ వర్షన్స్ లో ఏదో ఒక వర్షన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. సో ఎస్ఏపి ఈసిసిని మనం ఎస్ఏపి సిస్టమ్ అని పిలవాలి. అంటే ఇప్పుడు కంపెనీలో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఈహెచ్పి ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 ABAP నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేయడానికి. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి నేను ఇది ఇన్స్టాల్ చేయట్లేదు. నేను దీన్ని యూజ్ చేసుకుని నేను ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను ఎందుకు ఈహెచ్పి ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 ABAP ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే
ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి నేను ఆ ప్రోడక్ట్ వర్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. అందుకే లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా సర్టిఫికేషన్ బుక్ లో యూ కెనాట్ ఇన్స్టాల్ ఎస్ఏపి ఎస్4హనా, మీరు ఎస్ఏపి ఎస్4హనా ప్రోడక్ట్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. మీరు ఎస్ఏపి ఎస్4హనా ప్రోడక్ట్ యూజ్ చేసి ఎస్ఏపి ఎస్4హనా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ ప్రోడక్ట్ ని ఇన్స్టాల్ చేయట్లేదు. మీరు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేసి, ఈ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మీరు ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నారు. మనం ఇన్స్టాల్ చేసేది ఎస్ఏపి ఈసిసి సిస్టమ్, అదొక ఎస్ఏపి సిస్టమ్. దాని గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్. ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ దీని ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి ఎంప్లాయీ అండ్ మేనేజర్ సెల్ఫ్ సర్వీసెస్. ఇది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనేది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. సో దీని గురించి మీకు ఒకటి చూపిస్తాను, మీకు చాలా క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఒక ఓల్డ్ బుక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ ఫుల్ ఫామ్, దాని షార్ట్ కట్ లో మనం ఏమని పిలుస్తాం, ఎస్ఏపి ఈసిసి. ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఈసిసి ఏ వర్షన్ అని ఇచ్చేసాడు. అంటే ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి అని చెప్తున్నాడు, అంతేగాని మనల్ని ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని చెప్పలేదు. సో ఇదిగోండి, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్. ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాడు. ఈ బుక్ ఎప్పుడుదంటే 2018 అనుకుంటున్నాను. ఇదిగోండి 2018 స్టార్టింగ్ ఈ బుక్, మనకి 2018 స్టార్టింగ్ బుక్. ఇప్పుడు ఇంకో బుక్ ఓపెన్ చేస్తున్నాను, అదే బుక్ ఇంకో వర్షన్. ఇది కూడా 2018. అంటే బుక్ ఎలా రిలీజ్ చేస్తాడంటే 2018 ఫిబ్రవరి ఆ టైంలో ఒక బుక్ రిలీజ్ చేస్తాడు, మళ్ళీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఇంకో బుక్ రిలీజ్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్స్టాల్ ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ 6.07 వర్షన్ చెప్తున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ఎస్ఎస్ అనేది రిమూవ్ చేసేసాడు. అంటే 2018 ఎండ్ నుంచి మనకి ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేం. అంటే ఇప్పుడు మనము ఈ ఎస్ఎక్స్ఎస్ సిస్టమ్ అనేది 2018 వరకు అందుబాటులో ఉండేది. ఈ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ అప్పుడులో ఎలా ఇన్స్టాల్ చేసేవాళ్ళు, ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనేది జావా సిస్టమ్. కానీ ఇప్పుడు చూడండి, నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్, జావా సిస్టమ్ కదా. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ బిజినెస్ సూట్ ఓపెన్ చేస్తే ఈహెచ్పి ఫర్ ఎస్ఏపిఆర్పి 6.0 అబాప్ అనే ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ మనకి బిజినెస్ సూట్ లోపల ఈహెచ్పి ఫర్ ఎస్ఏపిఆర్పి 6.0 జావా అనే ఆప్షన్ లేదు. ఇక్కడ మనకు ఆప్షన్ లేకుండా మనం ఇన్స్టాల్ చేయలేం. అంటే ఇప్పుడు మనం ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి జావా సిస్టమ్ ని మనం బిల్డ్ చేయలేము. మనం ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి కేవలం ఎస్ఏపి ఈసిసి అంటే అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. అంటే ఇప్పుడు మనం ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ ని మనం బిల్డ్ చేయలేము, అది అవుట్డేటెడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్. నెక్స్ట్ ఇంకో ఎస్ఏపి సిస్టమ్, ఎస్ఏపి ఈపి అంటారు, దాని ఫుల్ ఫామ్ వచ్చి ఎంటర్ప్రైజ్ పోర్టల్. ఈపి అంతే ఎంటర్ప్రైజ్ పోర్టల్, అది కూడా జావా సిస్టమే. ఎస్ఏపి ఈపి వచ్చి జావా సిస్టమ్. ఎస్ఏపి ఈపి అనేది జావా సిస్టమ్. ఈ ఎస్ఏపి ఈపి అనే జావా సిస్టమ్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలమంటే
ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఆ ఎస్ఏపి ఈపీ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయగలము. అంతే ఇక్కడ ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ కి వెళ్ళి అప్లికేషన్ సర్వర్ జావా ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఆప్షన్స్ వస్తాయి. ఇది S4HANA రిలీజెస్ నిన్న మనం చూసేసాము. ఇవి నెట్ వీవర్ ఓల్డ్ రిలీజెస్. ఇవన్నీ ఎస్ఏపి నెట్ వీవర్ స్టార్టింగ్ రిలీజెస్ నుంచి మొత్తం రిలీజ్ లిస్ట్. మనకి ఇప్పుడు ఈ రిలీజ్ తప్ప ఇంకే రిలీజ్ అందుబాటులో లేదు, అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి. ఇదిగోండి ఇది సొల్యూషన్ మేనేజర్ రిలీజెస్. స్టార్టింగ్ నుంచి ఈ వర్షన్స్ అన్ని ఉండే సొల్యూషన్ మేనేజర్ లో మనకి ఇప్పుడు ఇది ఒక్క వర్షనే అందుబాటులో ఉంది. వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో నెట్ వీవర్ రిలీజెస్, నెట్ వీవర్ ASAP ఇన్నోవేషన్ ప్యాకేజ్ రిలీజెస్ మనకి ఇది ఒక్కటే అందుబాటులో ఉంది, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. మనకి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అంటే మనం నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి మనం ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో ఇలా మనకు ఆప్షన్స్ వస్తాయి. మనం ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేయాలంటే ఇదిగోండి ఈ ఎంటర్ప్రైజ్ పోర్టల్ ని ఈపీ కోర్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఇలాగా 10 ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి ఇక్కడ ఈపీ కోర్ ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఉంది కదా, అలాగా అక్కడ ఉంటుంది. ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్. సో ఇక్కడే ఈ నెట్ వీవర్ 7.5 ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అనే జావా సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. అది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఇమేజ్ లేదు కానీ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇది కూడా జావా సిస్టమే. ఇది కూడా జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమే. దీన్ని మనము ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ ఎస్ఏపి BW బిజినెస్ వేర్ హౌస్ అంటాం. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి BW బిజినెస్ వేర్ హౌస్. ఎస్ఏపి BW అనేది ASAP సిస్టమ్. సో దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేస్తాం. ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. అది
ఇదిగోండి ఇది ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 అబాప్ సిస్టమ్. ఇదిగోండి దీంట్లో ఇదిగోండి ఎస్ఏపి పిడబ్ల్యూ ఎస్ఏపి బిజినెస్ వేర్ హౌస్ ఇది మనకి అబాప్ సిస్టమ్ లో ఉంటది. అదే మనం జావా సిస్టమ్ నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసింటే మనకి ఎంటర్ప్రైజ్ పోర్టల్ అవి కనిపిస్తాయి. సో ఇది ఎస్ఏపి పిడబ్ల్యూ సిస్టమ్ బిజినెస్ వేర్ హౌస్. ఇంకోటి ఈ ఎస్ఏపి ట్రెక్స్ అని ఉంది కదా, ఇది కూడా మనకి ఎస్ఏపి ట్రెక్స్ కూడా అబాప్ సిస్టమే. అది కూడా ఎస్ఏపి ట్రెక్స్ కూడా నెట్ వీవర్ 7.5 యూజ్ చేస్తాము. ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేస్తాం ట్రెక్స్ ఇన్స్టాల్ చేయడానికి. ఇదిగోండి సో ట్రెక్స్ అయితే అబాప్ సిస్టమ్. సో టోటల్ గా ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి ఈసీసీ అనే ఒక ఎస్ఏపి సిస్టమ్ గురించి చెప్పాడు. మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే ఎస్ఏపి ఈసీసీ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఆ ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలం అనేది తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఆ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ ఇన్స్టాల్ చేయడానికి ఏ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేయాలి, అది అబాప్ సిస్టమా జావా సిస్టమ్ అనేది తెలుసుకున్నాము. అలాగే ఎస్ఏపి ఈటీ ఎస్ఏపి బిడబ్ల్యూ ఎస్ఏపి ట్రెక్స్ ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ 1 2 3 4 5 6 అలాగా 6 సిస్టమ్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ 6 సిస్టమ్స్ లో అంటే ఇక్కడున్న లిస్ట్ లో ఇక్కడ చూసారా ఎస్ఏపి ఈసీసీకి పెద్ద బాక్స్ ఇచ్చి వాటికి ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క సైజ్ లో బాక్స్ ఇచ్చాడు. ఎందుకంటే జావా సిస్టమ్స్ కి ఈ కలర్ లో ఇచ్చాడు. ఈసీసీకి ఎందుకు పెద్ద సిస్టమ్, ఈసీసీ అబాప్ సిస్టమ్ కాబట్టి రెండింటికి ఒక కలర్ ఇచ్చాడు. ట్రెక్స్ కి మాత్రం ఈ కలర్ ఇచ్చాడు. ఈసీసీకి ఎందుకు పెద్ద బాక్స్ ఇచ్చాడంటే ఇక్కడ ఉన్న సిస్టమ్స్ లో పెద్ద సిస్టమ్ ఎస్ఏపి ఈసీసీ సిస్టమ్ అని మీకు ఆ బాక్స్ సైజింగ్ బట్టి మీకు చెప్తున్నాడు. అంటే ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్, ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్, ఎస్ఏపి బిడబ్ల్యూ, ఎస్ఏపి ట్రక్స్, ఎస్ఏపి ప్రాసెస్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ చిన్న సిస్టమ్స్. ఎస్ఏపి ఈసీసీతో పోలిస్తే ఎస్ఏపి ఈసీతో పోలిస్తే ఇవన్నీ చిన్న సిస్టమ్స్. ఎస్ఏపి ఈసీసీనే పెద్ద సిస్టమ్. సో అదే ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది చూడండి. SAP ERP is the largest SAP application. ఉన్న SAP అప్లికేషన్స్ లో SAP ERP అనేది పెద్ద SAP అప్లికేషన్. SAP ECC లార్జెస్ట్ SAP సిస్టమ్. అంటే పైన SAP సిస్టమ్ లో SAP ECC సిస్టమ్. కానీ ఇక్కడ ఇంకో SAP సిస్టమ్ గురించి చెప్పలేదు. ఇంకో SAP సిస్టమ్ ఉంది. అది ఏ SAP సిస్టము? SAP S/4HANA సర్వర్ సిస్టమ్. మీకు తెలుసు ఈ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు అని. సో ఇక్కడ మనము క్లియర్ గా ఇదిగోండి SAP బిజినెస్ సూట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. SAP అప్లికేషన్స్ అని కంప్లీట్ చేసుకున్నాం. SAP సిస్టమ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ SAP సిస్టమ్స్ నే కాంపోనెంట్స్ అని కూడా పిలుస్తారు. SAP సిస్టమ్స్ అని పిలవచ్చు లేదా కాంపోనెంట్స్ అని పిలవచ్చు. రెండు ఒకటే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇక్కడ కూడా SAP అప్లికేషన్స్ అని పిలవచ్చు లేదా SAP సొల్యూషన్స్ అని పిలవచ్చు. రెండు ఒకటే. సో మీకు ఇక్కడ SAP బిజినెస్ సూట్, SAP అప్లికేషన్స్, SAP సిస్టమ్స్ గురించి చాలా క్లియర్ గా చెప్పాను. ఇంకా నెక్స్ట్ దీని గురించి మనం తెలుసుకోవాలి. SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA దీని గురించి మనం తెలుసుకోవాలి. SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA దానికి ఇంకొన్ని ఈ విధంగా కూడా పిలవచ్చు మనం. SAP బిజినెస్ సూట్ ఫర్ SAP S/4HANA ఇలాగా రెండు నేమ్స్ తో మనం పిలవచ్చు. సో ఇప్పుడు అసలు ఏంటి ఇందాక తెలుసుకున్నాం SAP బిజినెస్ సూట్ అనే దాని గురించి, ఒక దాని గురించి తెలుసుకున్నాము. మరి ఈ SAP బిజినెస్ సూట్ ఏంటి? SAP S/4HANA యొక్క SAP బిజినెస్ సూట్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇప్పుడు ముందుగా ఇక్కడ చూడండి, నేను ఈ సిస్టమ్ లో SAP NetWeaver 7.5 ASAP ఇన్స్టాల్ చేయలేదు. నేను SAP NetWeaver 7.5 ASAP ఇన్స్టాల్ చేసింది ఇదిగోండి NWA అని ఉంది కదా, ఈ సిస్టమ్ లో ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసిన SAP NetWeaver 7.5. కానీ
నేను ఇదిగోండి ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో ఈ ఎస్ఏపి క్యూఐ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇక్కడి నుంచి నేను ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నాను. అంటే నేను ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కనెక్ట్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ముందు ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ గురించి తెలుసుకుందాం. మనం ఒక సిస్టమ్ గురించి చెప్తున్నాడు. ఇది ఓకే, మనం హెచ్పి ల్యాప్టాప్ అనుకుంటాం. ఓకే, ఇది హెచ్పి ల్యాప్టాప్. ఈ హెచ్పి ల్యాప్టాప్ నే ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటున్నాడు. అసలు ఏంటి ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది మీరు తెలుసుకోవాలి. ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఏం చేస్తామంటే నెట్వీవర్ ఏస్ అబాప్ 7.52 ని ఇన్స్టాల్ చేస్తాం. నెట్వీవర్ ఏస్ అబాప్ 7.52 ని ఇన్స్టాల్ చేస్తాము. దీనికి మనకి ఎస్ఏపి మ్యాక్స్ డిబి కానీ ఎస్ఏపి ఏసి కానీ లేదా ఎస్ఏపి హనా డేటాబేస్, ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ యూస్ చేసి మనము నెట్వీవర్ ఏస్ అబాప్ 7.52 ని హెచ్పి ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసాము. ఇది హెచ్పి ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో నెట్వీవర్ ఏస్ అబాప్ 7.52 ని నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ డిబి డేటాబేస్ యూస్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఈ ల్యాప్టాప్ ని మనం ఇప్పుడు ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు దీని గురించి పక్కన పెడతాం. ఇప్పుడు డెల్ ల్యాప్టాప్ వస్తాం. ఇంకో ల్యాప్టాప్ ఉంది నా ముందు, అది డెల్ ల్యాప్టాప్. డెల్ ల్యాప్టాప్ లోకి వచ్చే లోపల నేనేం చేశానంటే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ అనేది డెల్ ల్యాప్టాప్. ఇంకోటి ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది హెచ్పి ల్యాప్టాప్. ఈ రెండు ల్యాప్టాప్లు ఒకే నెట్వర్క్ లో ఉన్నాయి, ఒకే ఇంటర్నెట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ డెల్ ల్యాప్టాప్ లో నేను ఏం చేశానంటే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2025 నేను ఎస్ఏపి హనా డేటాబేస్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో డెల్ ల్యాప్టాప్ లో ఏముంది, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు నేను బేసిస్ పర్సన్ ని, నేను బేసిస్ పర్సన్ ని. బేసిస్ పర్సన్ ని నేను డైరెక్ట్ గా, అంటే ఇప్పుడు ఈ ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ లో ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూని నేను సాల్వ్ చేయడానికి ఇదిగోండి నేను డైరెక్ట్ గా ఈ ఎస్ఏపి లోగా నేను ఓపెన్ చేసి నేను డైరెక్ట్ గా ఇదిగోండి ఇప్పుడు ఇలా కనెక్ట్ అయ్యాను కదా, ఈ విధంగా నేను డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వగలను. దేనికి, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ కి నేను డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాను. ఎవరిని, నేను బేసిస్ అడ్మినిస్ట్రేటర్ నేను, లేదా అబాప్ డెవలపర్స్ అని ఉంటారు. ఇప్పుడు ఇదంతా ప్రోగ్రామే, ఇదంతా ప్రోగ్రామే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా ఇష్యూ వస్తే ఈ స్క్రీన్ మనకి ఇలా కనిపించదు. సో అబాప్ డెవలపర్స్ అని కూడా ఉంటారు. అంటే ప్రోగ్రామ్ లో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ లో ప్రోగ్రామ్ లో ఏదైనా ఇష్యూ వచ్చినా అబాప్ డెవలపర్ కూడా సేమ్ ఇలాగే ఈ ఎస్ఏపి లోగాన్ని యూజ్ చేసి కనెక్ట్ అయిపోతారు. కానీ ఈ ఫీకో ఎస్డి ఎంఎం పిపి క్యూఎం ఇలాగా ఫంక్షనల్ మోడల్స్ ఉన్నారు కదా, ఈ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ గా ఎస్ఫరానా సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి యాక్సెస్ ఉండదు. అంటే ఇప్పుడు ఈ మోడల్ అందరికి డెల్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు. డెల్ ల్యాప్టాప్ లో ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఉంది, వీళ్ళందరికీ డెల్ ల్యాప్టాప్ లోకి కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళకి ఏ ల్యాప్టాప్ ఇస్తారంటే ఇదిగోండి ఈ హెచ్పి ల్యాప్టాప్ కి కనెక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ హెచ్పి ల్యాప్టాప్ అంటే ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి అక్కడ ఆ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోపల ఈ ఎస్ఏపి లాగాన్ ఉంటది. ఈ ఎస్ఏపి లాగాను లేదా ఫ్యూరీ యాప్స్ ఉంటది. ఆ ఫ్యూరీ యాప్స్ ఏదో ఒకటి యూజ్ చేసుకుని ఇదిగోండి ఈ హెచ్పి ల్యాప్టాప్ యూజ్ చేసుకుని డెల్ ల్యాప్టాప్ కి కనెక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు. అంటే డెల్ ల్యాప్టాప్ లో ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఉంటుంది. మీకు చూపిస్తాను, నా దగ్గర సర్వర్ ఉంది కాబట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి నేను సర్వర్ లోకి కనెక్ట్ అవుతున్నాను.
ఇక్కడ చూడండి ఎలాంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేయలేదు, కేవలము ఈ ఎస్ఏపి లాగాన్ ఉంది. సో ఇప్పుడు ఈ ఫంక్షనల్ యూజర్స్ అందరు ఉన్నారు కదా, ఈ ఫంక్షనల్ యూజర్స్ అందరికి సిస్టమ్ కి యాక్సెస్ ఇస్తాము. వాళ్ళు ఇక్కడ ఈ ఎస్ఏపి లాగాన్ డబల్ క్లిక్ చేసి ఇదిగోండి ఎంఎం ఉన్నారు ప్రాక్టీస్ చేయడానికి, ఈ ఎస్ఫరనస్ సర్వర్ ని డబల్ క్లిక్ చేస్తారు ఎంట్రీ. సో ఇక్కడ వాళ్ళు యూజర్ నేమ్ ఉంటుంది, లాగిన్ అవడానికి పాస్వర్డ్ ఉంటుంది. సో ఈ ఎస్ఫరన ఐడిఎస్ సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఏపి ఎస్ఫరన ఉంది కదా, ఈ ఎస్ఏపి ఎస్ఫరన ఫుల్లీ యాక్టివేటెడ్ అప్లయన్స్ 2025 ఉంది కదా, అది ఈ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయలేదు, ఈ సిస్టమ్ లో లేదు, ఈ వేరే సిస్టమ్ లో ఉంది. అంటే ఈ సిస్టము ఆ సిస్టము ఒకే నెట్వర్క్ లో ఉంది. ఈ సిస్టమ్ లో ఎస్ఏపి ఎస్ఫరన 2025 ఫుల్లీ యాక్టివేటెడ్ ఇన్స్టాల్ చేయలేదు, వేరే సిస్టమ్ లో ఉంది. కానీ నాకు ఈ సిస్టమ్ కి యాక్సెస్ ఇచ్చారు, ఈ సిస్టమ్ కి. అంటే నాకు డైరెక్ట్ గా ఎస్ఏపి ఎస్ఫరన 2025 ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ కి నాకు యాక్సెస్ ఇవ్వలేదు, ఈ సిస్టమ్ కి యాక్సెస్ ఇచ్చారు. నేను ఇక్కడ ఎస్ఏపి లాగాన్ యూజ్ చేసి నేను ఎస్ఏపి ఎస్ఫరన 2025 కి నేను కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నా వర్క్ నేను చేసుకుంటాను, నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి. సో ఈ విధంగా కనెక్ట్ అయ్యి, అంటే కంపెనీలో ఈ విధంగా అదే చెప్తున్నాడు ఇక్కడ, కంపెనీలో ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి డైరెక్ట్ గా ఈ ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్ కి కనెక్ట్ అవడానికి యాక్సెస్ ఇవ్వరు. వాళ్ళలాగా ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి దాని లోపల ఫ్యూరీ యాప్స్ కానీ ఎస్ఏపి లాగాన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుని ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్ కి కనెక్ట్ అవుతారు. ఈ రెండు సిస్టమ్స్ ని కలిపితే ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి ఎస్ఫరన అంటారు. ఆ రెండు సిస్టమ్స్ ని కలిపితే మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి ఎస్ఫరన అని పిలుస్తాము. అంటే మీకు ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్తున్నాడంటే, కంపెనీలో ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్ కి ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఎలా లాగిన్ అవుతారు, టెక్నికల్ మోడల్స్ వాళ్ళు ఎలా లాగిన్ అవుతారు, ఏ విధంగా లాగిన్ అవుతారు, అసలు ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది ఏంటి, ఎందుకు, అది ఇక్కడ కూడా చూపిస్తాను ఫ్రంట్ ఎండ్ సర్వర్ ని. ఇదిగోండి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఇన్స్టాల్ అండ్ ASAP ఫర్ ఎస్ఏపి ఎస్ఫరన ఫ్రంట్ ఎండ్ సిస్టమ్. ఇదిగోండి ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఇదిగోండి ASAP 7.52 ఫర్ ఎస్ఏపి ఎస్ఫరన ఫ్రంట్ ఎండ్ సర్వర్. FES అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్. నేను చెప్పాను కదా, నెట్ వీవర్ ASAP 7.52 ఇన్స్టాల్ చేస్తారు ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో. సో దానికి మనకి మూడు డేటాబేసెస్ అందుబాటులో ఉంటాయి. సో ఎస్ఏపి మ్యాచ్ టీపీ కానీ, ఎస్ఏపి ASC కానీ, ఎస్ఏపి ఎస్ఫరన. కానీ ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఎలాంటి బిజినెస్ డెవలప్ చేయరు, నిజమే కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను ఈ సిస్టమ్ లో ఎలాంటి బిజినెస్ డెవలప్ చేయట్లేదు, నేను ఈ సిస్టమ్ ని యూజ్ చేసుకుని వేరే సిస్టమ్ లో కనెక్ట్ అయినాను. నేను ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్ వేరే సిస్టమ్ లో ఉంది, నేను ఈ సిస్టమ్ ని యూజ్ చేసి వేరే సిస్టమ్ కి కనెక్ట్ అయి వర్క్ చేస్తున్నాను. అంటే నేను బిజినెస్ ని ఈ సిస్టమ్ లో డెవలప్ చేయట్లేదు, ఈ బిజినెస్ ని కేవలం కనెక్టింగ్ కోసమే యూజ్ చేస్తున్నాను. అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో మనం ఎలాంటి బిజినెస్ ని డెవలప్ చేయము, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కేవలం మనం కనెక్టింగ్ కోసమే యూజ్ చేసుకుంటాం. మన బిజినెస్ అంతా డెవలప్ చేసేది ఈ ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్ లో. సో ఈ రెండు సిస్టమ్స్ ని కలిపితే ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి ఎస్ఫరన. కానీ మనం బేసిస్ వాళ్ళం ఏంటంటే, ఇక్కడ బేసిస్ యూజర్ ఉన్నాడు, డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతాడు. ఇష్యూ రాగానే బేసిస్ యూజర్ డైరెక్ట్ గా ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్ కి ఈ విధంగా కనెక్ట్ అయిపోతాడు ఎస్ఏపి లాగాన్ యూజ్ చేసి. అదే అనుకోండి, SD పర్సన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి వెళ్తాడు, MM పర్సన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి వెళ్తాడు, FICO పర్సన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి వెళ్తాడు, QM పర్సన్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి వెళ్తాడు. ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఎస్ఏపి లాగాన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవుతాడు. సో ఈ రెండు సిస్టమ్స్ ని కలిపితే ఎస్ఏపి బిజినెస్ ఫర్ ఎస్ఏపి ఎస్ఫరన సర్వర్. సో టోటల్ గా ఇదిగోండి, ఈ టాపిక్ అనేది టోటల్ గా మనకు కంప్లీట్ అయిపోయింది. ఆ లెసన్ లో టోటల్ గా ఎస్ఏపి బిజినెస్ సూట్, ఎస్ఏపి అప్లికేషన్స్, ఎస్ఏపి ఎస్ఫరన అండ్ ఎస్ఏపి సిస్టమ్స్, ఇదంతా కలిపి ఒక టాపిక్. మనం ఈ టాపిక్ గురించి మొత్తం కంప్లీట్ గా చెప్పేస్తాం.
ఇప్పుడు రిలీజెస్ లో మనం ఈ ఇమేజ్ కంప్లీట్ చేసేసాము. ఓకే, పైన ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఎస్ఏపి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది. అక్కడ రూల్ ఏం లేదు. అంటే ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయాలంటే హనా డేటాబేస్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా అలాగే ఎలాంటి రూల్ లేదు. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం డేటాబేస్లు అందుబాటులో ఉన్నాయో అవన్నీ సపోర్ట్ చేస్తాయి. అక్కడ మనకి ఎలాంటి రూల్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు మనకు నెక్స్ట్ రిలీజెస్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్. చాలా రిలీజ్ చేశాడు, కానీ ఇప్పుడు మనకేంటంటే ఎస్ఏపి ఈఆర్పి సిఆర్ఎం ఎస్సిఎం ఎస్ఆర్ఎం అప్లికేషన్స్ లో చాలా వర్షన్స్ ఎక్స్పైర్ అయిపోయాయి కాబట్టి మనకి ఇప్పుడు ఏ అందుబాటులో ఉన్నాయో వాటి గురించే తెలుసుకుందాం. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ లో లేటెస్ట్ వర్షన్ ఏది? లేటెస్ట్ అండ్ ఫైనల్ అండ్ లాస్ట్ వర్షన్ SAP Business Suite 7/2016. ఇది లేటెస్ట్ వర్షన్, ఇది లాస్ట్ వర్షన్ అండ్ ఫైనల్ వర్షన్. అంటే దీని తర్వాత ఇంకా ఎలాంటి వర్షన్ అనేది లేదు. ఇప్పుడు మనము ఈ SAP Business Suite 7/2016 ని ఎందుకు తెలుసుకోవాలి అనేది ఇక్కడ కూడా చెప్పినారు. ఇదిగోండి SAP ERP 6.08 ఇలా కూడా మనం పిలవచ్చు దాన్ని. SAP ERP 6.08 enhancement package 8 for SAP ERP 6.0. CRM 7.04. Fourth, SCM SR. మీకు ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు, మనం SAP అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయడానికి SAP బిజినెస్ సూట్ టూల్ యూజ్ చేయాలనేది మీకు తెలుసు. కానీ SAP బిజినెస్ సూట్ లో రకరకాల వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు SAP బిజినెస్ సూట్ 7/2016 అనే వర్షన్ ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే కంపెనీలో మనల్ని SAP ERP 6.08 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు, లేదా SAP CRM 7.04 లేదా SAP SCM SRM 7.04 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మనము ఆ వర్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ SAP బిజినెస్ సూట్ 7/2013. ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే కంపెనీలో మనల్ని SAP ERP 6.0 EHP 7 కానీ లేదా SAP SCM SRM CRM 7.0 EHP 3 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు మనం ఈ వర్షన్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ వర్షన్స్ ఉన్నాయి బిజినెస్ సూట్ లో. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, ఏ వర్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఇప్పుడు కంపెనీలో నన్ను SAP ERP 6.0 EHP 7 ఇన్స్టాల్ చేయమని చెప్పారు నన్ను కంపెనీ సర్వర్ లో. నేను SAP బిజినెస్ సూట్ 7/2016 యూజ్ చేసి నేను ఇన్స్టాల్ చేయలేను. అందువల్ల ముందే నేను ఇక్కడ ఏం నేర్చుకుంటున్నానంటే ఎప్పుడు SAP బిజినెస్ సూట్ 7/2016 యూజ్ చేయాలి ఈ వర్షన్, ఎప్పుడు SAP బిజినెస్ సూట్ 7/2013 యూజ్ చేయాలనేది నేను తెలుసుకుంటున్నాను. ఇదిగోండి
ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2016 ఓపెన్ చేస్తే సిఆర్ఎం ఎస్సిఎం ఎస్ఆర్ఎం 7.0 EHP4 ERP 6.0 EHP8. అదే ప్రీవియస్ వర్షన్ ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2013 కానీ చూస్తే సిఆర్ఎం ఎస్సిఎం ఎస్ఆర్ఎం 7.0 EHP3 ERP 6.0 EHP7 ఉంది. అంటే ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. సో నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను, ఓకే నా కంపెనీలో ఎస్ఏపి ERP 6.0 EHP7 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు నేను ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2013 యూజ్ చేయాలి. నా కంపెనీలో ఎస్ఏపి సిఆర్ఎం 7.0 EHP4 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు నేను ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2016 యూజ్ చేయాలి అని అర్థమైంది నాకు. ఓకే, ఇప్పుడు ఇదే కాకుండా ఇంకో వర్షన్ ఉంది. ఇదే కాకుండా మనకి 7/8/2011 అనే వర్షన్ కూడా ఉంది మనకి. EHP6 మనకి ఎక్స్పైర్ అవ్వలేదు. EHP6 మనకి ఎక్స్పైర్ అవ్వలేదు. ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2011 ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0 EHP2 ERP 6.0 EHP6 ఇదిగోండి 7/8/2010. కానీ ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0 EHP1 ఎక్స్పైర్ అయిపోయింది. SAP ERP 6.0 EHP5 కూడా లాస్ట్ ఇయర్ కి అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ అయిపోయింది. అలాగే SAP బిజినెస్ సూట్ 7 సపోర్ట్ రిలీజ్ 1 కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ERP 6.0 EHP4 అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్. CRM SCM SRM కూడా అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్. అలాగే ఇది ఫస్ట్ SAP బిజినెస్ సూట్ రిలీజ్. SAP ERP 6.0 CRM SCM SRM 5.0. సో మనం కేవలం ఇప్పుడు 3 SAP బిజినెస్ సూట్ రిలీజెస్ నే మనం యూజ్ చేయగలము. ఇప్పుడు మనకు కేవలము 3 SAP బిజినెస్ సూట్ రిలీజెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. SAP బిజినెస్ సూట్ రిలీజెస్ అంతా మనకి ఎక్స్పైర్ అయిపోయాయి. అంటే మన కంపెనీలో ఇప్పుడు SAP బిజినెస్ సూట్ 7/8/2016 కానీ లేదా SAP బిజినెస్ సూట్ 7/8/2013 కానీ లేదా SAP బిజినెస్ సూట్ 7/8/2011 మనం యూజ్ చేస్తే ఈ మూడిట్లో ఏదో ఒక వర్షనే యూజ్ చేయగలము. సో అందుకే మనం ఇప్పుడు SAP బిజినెస్ సూట్ 7/8/2016 వర్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, SAP బిజినెస్ సూట్ 7/8/2013 అనే వర్షన్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి, SAP బిజినెస్ సూట్ 7/8/2011 అనే వర్షన్ ని మనం ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం తెలుసుకున్నాము. అది ఇక్కడ రిలీజెస్ లో అనేది దాని గురించి. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కన్నా ముందు అక్కడ మనము SAP కెర్నల్ గురించి తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ ఈ SAP కెర్నల్ గురించి నేను చెప్పేసినాను. SAP కెర్నల్ గురించి మీకు ఎస్పెరానాకి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, ERP కి నెట్ ఫీవర్ కి వీటికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది మీకు చెప్పేశాను నేను. ఓకే, ఒక్క కెర్నల్ వర్షన్ మీకు చెప్దాం అనుకుని ఇందాక మిస్ అయ్యాను కదా. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 చూపించలేదు, అది ఒకసారి చూపిస్తాను. సొల్యూషన్ మేనేజర్ అబాప్ మనం SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 యూజ్ చేసి సొల్యూషన్ మేనేజర్ అబాప్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది 740 రిలీజ్. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 వచ్చి 740 రిలీజు. దానికి కెర్నల్ మనం చూసుకుంటే ఇదిగోండి 753 754 నాన్ యూనిక్ కోడ్. ఇదిగోండి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్, యూనిక్ కోడ్ కెర్నల్ 753, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ 754, యూనిక్ కోడ్ కెర్నల్ 754 ఉంది. అదే ఇప్పుడు
జావా సిస్టమ్ కొత్త సొల్యూషన్ మేనేజర్ జావాకు వచ్చే లోపల 750 రిలీజ్. సొల్యూషన్ మేనేజర్ జావాకు వచ్చే లోపల 750 రిలీజ్. ఎస్ఏపి సొల్యూషన్ ఇదిగోండి, ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 ఉంది. అదే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అడాప్ వచ్చే లోపల ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.4 ఉంటుంది. ఇది 750 రిలీజ్. సొల్యూషన్ మేనేజర్ 7.2 జావా వచ్చి 750 రిలీజ్. సొల్యూషన్ మేనేజర్ 7.2 అడాప్ వచ్చి 740 రిలీజ్. ఇదిగోండి మనకి కేవలం యూనిక్ కోడ్ కెర్నలే సపోర్ట్ చేస్తుంది 753, 754. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సొల్యూషన్ మేనేజర్ 7.2 జావాకి సపోర్ట్ చేయదు, ఎందుకంటే అది 750 రిలీజ్ కాబట్టి. సో ఇక్కడ మనము కెర్నల్ కి వెళ్తే మనకి 2 రకాల కెర్నల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అని 2 రకాలు ఉంటాయి. ఒక్కసారి నా సిస్టమ్ లో నేను లాగిన్ అయ్యాను కదా, ఇదిగోండి నా సిస్టమ్ లో సిస్టమ్ స్టేటస్ కి వెళ్తే ఇదిగోండి ఇక్కడ చూడండి యూనిక్ కోడ్ సిస్టమ్ ఎస్ అని ఉంది, అంటే ఇది యూనిక్ కోడ్ సిస్టమ్. ఇక్కడ యూనిక్ కోడ్ సిస్టమ్ ప్లేస్ లో నో అని ఉంటే ఇది నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అని అర్థం. ఇక్కడ యూనిక్ కోడ్ సిస్టమ్ ప్లేస్ లో ఎస్ ఉంది కాబట్టి ఇది యూనిక్ కోడ్ సిస్టమ్. సో ఇదిగోండి ఎస్ఏపి కెర్నల్ 64 బిట్, ఇక్కడ యూనిక్ కోడ్ అని రాయలేదు కాబట్టి ఇది నాన్ యూనిక్ కోడ్. ఎస్ఏపి కెర్నల్ 64 బిట్ యూనిక్ కోడ్. ఇదిగోండి యూనిక్ కోడ్ కెర్నల్ ఏమేమి మనకు అందుబాటులో ఉన్నాయి క్లియర్ గా ఉన్నాయి చూడండి. ఎస్ఏపి కెర్నల్ 722 EST 64 బిట్ యూనిక్ కోడ్. ఎస్ఏపి కెర్నల్ 722 ES2 64 బిట్ యూనిక్ కోడ్. ఎస్ఏపి కెర్నల్ 722 ES3 64 బిట్ యూనిక్ కోడ్. ఇది మనం SAP ERP 6.0 EHP6 ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. SAP కెర్నల్ 753 64 బిట్ యూనిక్ కోడ్. SAP కెర్నల్ 753 64 బిట్ యూనిక్ కోడ్. ఇది మనకి ఈ రెండు వచ్చి SAP ERP 6.0 EHP7, SAP ERP 6.0 EHP2, SAP NetWeaver 7.5, SAP సొల్యూషన్ మేనేజర్ 7.2, NetWeaver ASAP 7.52 ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది SAP S/4HANA సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది కూడా మనకు అందుబాటులో లేదు, కేవలం 793 916 కెర్నల్ ఈ రెండే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అది కూడా చెప్తాను. ఇది కూడా నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ కి వెళ్తే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ లో చూస్తే 722 EST 64 బిట్, 722 ES2 64 బిట్, 722 ES3 64 బిట్. ఇది మనకి SAP ERP 6.0 EHP6 ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే SAP కెర్నల్ 753, SAP కెర్నల్ 754 ఉంది, అది SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అడాప్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసిన నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయకూడదు, యూనిక్ కోడ్ యూజ్ చేయాలి. ఇక్కడ మీకు ఇక్కడ SAP సిస్టమ్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఎస్ అని ఉంది, అది ఎలాగా అసలు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఎలాగవుద్ది, యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది ఎలాగవద్దు అనేది మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఇన్స్టాలేషన్ టైంలో మనం యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కానీ మనం యూజ్ చేస్తే ఇన్స్టాలేషన్ తర్వాత అది యూనిక్ కోడ్ సిస్టమ్ అని చెప్పద్ది. అదే ఇన్స్టాలేషన్ టైంలో మనం నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేస్తే ఇన్స్టాలేషన్ తర్వాత ఇక్కడ నో అని ఉంటుంది, అంటే అది నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్. అంటే మనం యూజ్ చేసే కెర్నల్ సాఫ్ట్వేర్ బట్టి అది యూనిక్ కోడ్ సిస్టమ్ నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. అంటే మనం ఇన్స్టాలేషన్ ముందే మనం డిసైడ్ చేసుకోవాలి యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలా నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనేది. యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ మనం ఇన్స్టాల్ చేయాలంటే 740 అండ్ లోవర్ రిలీజెస్ కి సపోర్ట్ చేస్తుంది. 750 అండ్ హయ్యర్ రిలీజెస్ ని మనం యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయగలము. అది కెర్నల్ గురించి.
ఇంక ఇక్కడ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ అని ఉంది చూడండి. ఇక్కడ SAP NetWeaver 7.5, అదే SAP ERP 6.0 EHP2, SAP S/4HANA 2023 గురించి చెప్పినాడు. ఇక్కడ చూడండి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ ఉంటది. కెర్నల్ మీద ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ రన్ అవుతాయి. కెర్నల్ అనేది ఏంటి? అసలు వాట్ ఈస్ కెర్నల్? What is kernel? Kernel is the runtime environment to run the software components. Kernel is the runtime environment to run the software components. Kernel అనేది ఒక runtime environment. అది దేనికంటే మన సిస్టమ్ లో ఉన్న సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ని రన్ చేయడానికి. అంతే క్లియర్ గా చెప్పాలంటే కెర్నల్ ఇస్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు రన్ ద సాఫ్ట్వేర్. మీరు ఏదైతే SAP సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశారో కెర్నల్ బేస్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ అనేది రన్ అవుద్ది. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు చూడండి, నేను ఈ రూమ్ లో కూర్చొని మీకు క్లాస్ చెప్తున్నాను. ఇది ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో కెర్నల్ కూడా అంతే. ఇదిగోండి మన SAP సిస్టమ్ లో మనం ఏ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేసినా మనకి ఆ సిస్టమ్ లో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. ఇదిగోండి ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఎలా రన్ అవుతున్నాయి అంటే కెర్నల్ ద్వారానే. ఇప్పుడు కెర్నల్ కానీ సరిగ్గా వర్క్ అవ్వకపోతే నేను ఈ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వలేను. కెర్నల్ కానీ సరిగ్గా వర్క్ అవ్వకపోతే నేను ఈ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వలేను. కెర్నల్ అక్కడ ప్రాపర్ గా రన్ అవుతుంది కాబట్టి నేను ఈ సిస్టమ్ లోకి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయి వర్క్ చేయగలుగుతున్నాను. అంతే కదా. ఇప్పుడు పిల్లర్స్ ఉన్నాయి, పిల్లర్స్ షేక్ అవ్వట్లేదు, నీట్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ ఎన్విరాన్మెంట్ లో కూర్చొని మీకు క్లాస్ చెప్తున్నాను. అదే పిల్లర్స్ షేక్ అవుతున్నాయంటే నేను ఇక్కడ కూర్చొని మీకు క్లాస్ చెప్పలేను, బయటికి పరిగెత్తేస్తాను. సో అలాగే కెర్నల్ కూడా. సో ఈ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాలేషన్ టైంలో మనం ఏ కెర్నల్ సాఫ్ట్వేర్, యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలా, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలా, అసలు ఈ ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుందా, ఇవన్నీ మనం చెక్ చేసుకుని ఒక కెర్నల్ సాఫ్ట్వేర్ ఏది అనేది ఫైనలైజ్ చేసుకుని దాన్ని యూజ్ చేస్తాం, ఏది సపోర్ట్ చేస్తుందో చూసుకుని. సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే ఇవే. ఇదిగోండి ఇక్కడ SAP_basis, SAP_ABA, SAP_GWFND, SAP_UI, ST-PI, SAP_BW అని ఉన్నాయి కదా. ఇవన్నీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఇదేంటి SAP NetWeaver 7.5 లో నాకు ఎన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి? ఒక 6 ఎన్నో ఉన్నాయి. కానీ SAP S/4HANA సర్వర్ లో చూడండి 95 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి SAP S/4HANA సర్వర్ లో SAP బేసిస్ ఉంది, SAP ABA ఉంది. మళ్ళీ SAP S/4HANA సర్వర్ కి కనెక్ట్ అయ్యాను. SAP S/4HANA సర్వర్ లో ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బేసిస్, ABA. ఇదిగోండి నా సిస్టమ్ లో NetWeaver లో కూడా ఆ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, బేసిస్, ABA. ఇదిగోండి ఈ S/4CORE అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంది కదా, ఇది కేవలం S/4HANA లోపలే ఉంటుంది. ఈ S/4CORE అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కేవలం S/4HANA సర్వర్ సిస్టమ్ లోపలే ఉంటుంది. ఇంకే సిస్టమ్ లో ఆ S/4CORE సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉండదు. సో ఇందులో ఎన్ని ఉన్నాయి? ఒక 96 ఉన్నాయి కదా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ S/4HANA సర్వర్ లో. ఇప్పుడు మనము SAP ECCకి వెళ్తాం. ఇదిగోండి SAP ECC 6.0 EHP8 కూర్చోండి. ఇదిగోండి ఇక్కడ చూస్తే చూడండి 289 దాకా ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా SAP బేసిస్ ABA ఉంది, కానీ S/4CORE సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇందులో ఉండదు.
ఇంకోటి ఈసీసీలో SAP_APPL అని ఉంది కదా సాఫ్ట్వేర్ కాంపోనెంట్. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కేవలం ఈసీసీలోనే ఉంటుంది, ఎస్ఫరానాలో ఉండదు. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే 3 రకాల సిస్టమ్స్ చూపించాను మీకు. SAP ECCలో ఎన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, SAP ఎస్ఫరానాలో ఎన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి, SAP NetWeaver లో ఎన్ని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయని చూపించాను. అంటే ఇక్కడ మీకు అన్నిట్లో పోల్చుకుంటే SAP NetWeaver చిన్న సిస్టమ్, తక్కువ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి చిన్న సిస్టమ్ ఇదే. కానీ బేసిస్ మీరు నేర్చుకోవాలంటే SAP NetWeaver లో నేర్చుకోవచ్చు, లేదా SAP ఎస్ఫరానా సర్వర్ లో నేర్చుకోవచ్చు, లేదా SAP ECC లో నేర్చుకోవచ్చు. కానీ మూడిట్లో దేంట్లో నేర్చుకున్నా ఒకటే. సో ఇక్కడ మీకు ఏంటంటే అన్ని సిస్టమ్ లో ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కామన్ గా ఉన్నాయని చెప్తున్నాను. అంటే ప్రతి ABAP బేస్డ్ SAP సిస్టమ్ లో ఖచ్చితంగా SAP_BASIS SAP_ABA సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఖచ్చితంగా ఉంటది అని చెప్తున్నాను. కొరో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మాత్రము మీ సిస్టమ్ ను బట్టి, అంటే ఇదిగోండి చూడండి, SAP_APPL సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కేవలం ECC సిస్టమ్ లోనే ఉంటుంది. అలాగే S4 Core అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కేవలం SAP ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ లోనే ఉంటుంది. సో అది నేను ఇక్కడ డిఫరెన్స్ అనేది మీకు చెప్తున్నాను. అంటే అన్ని ABAP బేస్డ్ SAP సిస్టమ్ లో ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మాత్రం కామన్. అన్ని ABAP బేస్డ్ SAP సిస్టమ్ లో ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొరో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మాత్రం మీ ప్రోడక్ట్ మీ సిస్టమ్ ను బట్టి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. అది ఇదిగోండి ఇక్కడ HR, ఆయిల్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సంబంధించి ఉంటాయి. ఆయిల్ ఇవన్నీ ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటారు. అంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మీద మనం ఇన్స్టాల్ చేసే అన్ని అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటాం. అది టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ లో మనం తెలుసుకుంది కెర్నల్ గురించి. సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఎలా రన్ అవుతుంది, కెర్నల్ ద్వారానే. అన్ని ABAP బేస్డ్ SAP సిస్టమ్ లో ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కామన్ గా ఉంటుంది, SAP_BASIS SAP_ABA. ఓకే, ఇప్పుడు ABAP కు సంబంధించిన SAP సిస్టమ్స్ ఏంటో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను, నేను నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళాలి, నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాలి. నేను నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళాలంటే కొన్ని ట్రైన్స్ ఉన్నాయి, నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. కానీ 2 రూట్కి వెళ్ళడానికి ఒకే ట్రైన్స్ కాదు, వేరే ట్రైన్స్. అంటే ఇప్పుడు నేను ముందేం చేయాలి, టికెట్ బుక్ చేసే ముందు నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ ట్రైన్స్ ఏంటి అనేది లిస్ట్ తీసుకోవాలి. అలాగే నెల్లూరు నుంచి నేను తిరుపతికి వెళ్ళడానికి ఏ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, ఆ ట్రైన్స్ ఏంటనేది నేను లిస్ట్ తీసుకొని దాని ప్రకారం నేను టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మీకు ఆల్రెడీ తెలుసు 2 రకాల SAP సిస్టమ్స్ ఉన్నాయి. ఏఎస్ ABAP సిస్టమ్, ఏఎస్ జావా సిస్టమ్ అని 2 రకాలు ఉన్నాయి. సో కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ ని ఏఎస్ ABAP సిస్టమ్ కోసం యూజ్ చేస్తారో, ఏ సాఫ్ట్వేర్ ని ఏఎస్ జావా సిస్టమ్ కోసం యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు చెప్తున్నాను. SAP ఎస్ఫరానా సర్వర్ మీకు తెలుసు. SAP ఎస్ఫరానా సర్వర్ అనేది ABAP బేస్డ్ SAP సిస్టమ్. మనము SAP ఎస్ఫరానా సర్వర్ 2021 కానీ 2022 కానీ 2023 కానీ లేదా 2025 ఈ ప్రోడక్ట్ వర్షన్స్ లో మనం యూజ్ చేసి SAP ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. SAP ఎస్ఫరానా సర్వర్ అనేది ABAP బేస్డ్ SAP సిస్టమ్. అలాగే SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్ మీకు ఆల్రెడీ చెప్పాను. SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్ దీనికి కనెక్ట్ అవడానికి యూజ్ చేస్తాము. SAP ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో మనము NetWeaver ABAP 7.52 ఇన్స్టాల్ చేస్తామని చెప్పాను. సో డేటాబేసెస్ వచ్చి SAP MaxDB, SAP AC అండ్ SAP HANA. ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ అనేది మీకు చెప్పాను. SAP ECC మనం SAP ECC ఎలా ఇన్స్టాల్ చేస్తాము, SAP ERP 6.0 EHP 6 లేదా EHP 7 లేదా EHP 8 యూజ్ చేసి మనము SAP ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. SAP ECC అనేది ABAP బేస్డ్ SAP సిస్టమ్. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. SAP ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. SAP BW
ఎస్ఏపి బిడబ్ల్యూ మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం? ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 యూజ్ చేసి మనము ఎస్ఏపి బిడబ్ల్యూ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది ఎస్ఏపి బిడబ్ల్యూ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. ఎస్ఏపి సిఆర్ఎం సర్వరు, ఎస్సిఎం సర్వరు, ఎస్ఆర్ఎం సర్వరు, అబాప్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న అప్లికేషన్స్ చూడండి. సిఆర్ఎం 7.0 అబాపే ఉంది, ఎస్ఎం 7.0 అబాప్, ఎస్ఆర్ఎం 7.0 అబాపే, జావా అనే ఆప్షన్ లేదు. అంటే ఎస్ఏపి సిఆర్ఎం ఇక్కడ మనము ఎస్ఏపి సిఆర్ఎం 7.0 అబాప్ యూజ్ చేసి మనం ఎస్ఏపి సిఆర్ఎం సర్వర్ ఇన్స్టాల్ చేస్తాము. అంటే ఎస్ఏపి అప్లికేషన్స్, ఎస్ఏపి ఈసిసి కూడా మనం ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. అంటే ఎస్ఏపి అప్లికేషన్స్ అన్ని అబాప్ సిస్టమ్. అలాగే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ అబాప్ ఇన్స్టాల్ చేయొచ్చు, జావాకి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్ ఉంది, జావా ఉంది. సో ఇవి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్స్. ఇంకా జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి వచ్చి ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ మీకు చెప్పినాను. ఎస్ఏపి ఈసిసి యూజ్ చేసి ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ ఇన్స్టాల్ చేస్తాము, కానీ ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేయట్లేదు. ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ మీకు చెప్పినాను, ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 యూజ్ చేసి మనం ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేస్తాం. ఇది జావా సిస్టమ్. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ జావా ఆప్షన్ ఉంది. అంటే ఇప్పుడు కంపెనీలో మనము రెండు రకాల సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలం సాఫ్ట్వేర్ యూజ్ చేసి. ఇప్పుడు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి S/4HANA, ఎస్ఏపి నెట్ ఫీవర్, ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్, ఈ 3 సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కూడా 3 సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాము. అలాగే ఎస్ఏపి ఈఆర్పి కూడా యూజ్ చేస్తాం. అలాగే నెట్ ఫీవర్ ఏస్ అబాప్ 7.5 కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం కంపెనీలో సింగిల్ స్టాక్ సిస్టమే ఇన్స్టాల్ చేయగలం. ఇదిగోండి మనం అబాప్ సిస్టము లేదా జావా సిస్టము ఈ రెండే ఇన్స్టాల్ చేయగలము ఇప్పుడున్న టైంలో. కానీ ఓల్డెన్ డేస్ లో అంటే నేను నేర్చుకున్న టైంలో అంటే 2000 అంటే క్లియర్ గా చెప్తానండి. ఇక్కడ సొల్యూషన్ మేనేజర్ 7.1. ఇప్పుడు మనం సొల్యూషన్ మేనేజర్ 7.1 అనే సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. చూడండి 2017కి ఎండ్ అయింది అది. అంటే 2017 వరకు ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అని ఉండేది. ఏంటి ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 అంటే ఇక్కడ నా సిస్టమ్ చూడండి, ఇందులో నేను నెట్ ఫీవర్ ఇన్స్టాల్ చేసినాను, నెట్ ఫీవర్ 7.5. ఇదిగోండి దీన్ని ఎస్ఏపి సిస్టమ్ ఐడి అంటారు. నేను అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను, ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 యూజ్ చేసి అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్స్టాల్ చేశాను. దీన్ని మన సిస్టమ్ ఐడెంటిఫై చేయడానికి ఒక పేరు అనుకోండి. ఇప్పుడు పర్టికులర్ గా నన్ను ఐడెంటిఫై చేయడానికి ఒక పేరు ఎలాగో ఈ ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 అబాప్ సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 కానీ నా ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేస్తే ఒకేసారి ఒకే ఇన్స్టాలేషన్ లో అబాప్ జావా 2 ఇన్స్టాల్ అయిపోతాయి. ఒకే ఇన్స్టాలేషన్ లో అబాప్ సిస్టమ్ జావా. అంటే ఇప్పుడు నేను ఇదే సిస్టమ్ లో అబాప్ వర్క్ చేయొచ్చు, జావా వర్క్ చేయొచ్చు. ఎప్పుడు ఈ ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.1 ఇన్స్టాల్ చేస్తే ఎట్ ఏ టైం అబాప్ ఇన్స్టాల్ అయిపోద్ది, జావా ఇన్స్టాల్ అయిపోతుంది.
అలా ఇప్పుడు ఏంటి, అలా కుదరదు మనకి. ఇప్పుడు ఏం చేశాడు, సపరేట్ చేసేసాడు. సో రెండు ఒకేసారి ఇన్స్టాల్ చేయలేం. మనం ఇప్పుడు ఏం చేయగలం, ముందు SAP సొల్యూషన్ మేనేజర్ 1.2 అబాప్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి, ఇంకో సిస్టమ్ లో SAP సొల్యూషన్ మేనేజర్ 1.2 జావా, అంటే రెండింటికి డిఫరెంట్ SID ఇచ్చేవాళ్ళమే. కానీ ఇంతకుముందు అలా కాదు. నేను నేర్చుకునే టైంలో కూడా యూజ్ చేసినాను. SAP సొల్యూషన్ మేనేజర్ 1.1 ఇన్స్టాల్ చేయగానే ఒకే ఇన్స్టాలేషన్ లో ఒకే SID లో ఒకే ఇన్స్టాలేషన్ లో అబాప్ జావా రెండు ఇన్స్టాల్ అయిపోయింది. ఒకే సిస్టమ్ లో అబాప్ వర్క్ చేయొచ్చు, జావా వర్క్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ అన్ని ఏంటంటే ఒక సిస్టమ్ లో అబాప్ ఇన్స్టాల్ చేసి ఇంకో సిస్టమ్ లో జావా అలా మెయింటైన్ చేయగలం. అంటే ఇప్పుడు అన్ని మనకి సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటాం. సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే ఒక సిస్టమ్ లో అబాప్ లేదా జావా, దాన్ని సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటాం. డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటే ఒక సిస్టమ్ లోనే అబాప్ జావా రెండు మెయింటైన్ చేసేది డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటాం. సో దాని గురించి ఇక్కడ డెఫినేషన్ కూడా ఉంది. ఇవ్వండి, SAP సిస్టమ్స్ దట్ ఆర్ బేస్డ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏజ్ అబాప్ అండ్ ఏజ్ జావా. ఒకే సిస్టమ్ లో రెండు ఏజ్ అబాప్ ఏజ్ జావా రెండు ఒకే సిస్టమ్ లో మెయింటైన్ చేస్తే దాన్ని డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అంటారు. సో ఇప్పుడు కంపెనీలో డ్యూయల్ స్టాక్ సిస్టమ్ అనేది లేదు, ఇంకా ఆపేశారు. ఇంకా అన్ని సింగిల్ స్టాక్ సిస్టమ్. సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే కంపెనీలో ఒక సిస్టమ్ లో అబాప్ ఇన్స్టాల్ చేసి ఇంకో సిస్టమ్ లో జావా ఇన్స్టాల్ చేస్తారు, అలా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు ఎవరైతే డ్యూయల్ స్టాక్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు సపరేట్ స్టాక్ సిస్టమ్ అంటారు, అంటే సపరేట్ చేసేస్తారు. అంటే అబాప్ జావా రెండు కలిపి ఒక సిస్టమ్ లో ఉంటది కదా, అబాప్ ను జావాను వేరే సిస్టమ్ లోకి సపరేట్ చేసేస్తారు. దాన్నే సపరేట్ స్టాక్ సిస్టమ్ అని పిలుస్తారు. సో కానీ ఇప్పుడు మనకి మాక్సిమం డ్యూయల్ స్టాక్ సిస్టమ్ స్టాప్ చేసేసాడు. ఇంకా డ్యూయల్ స్టాక్ సిస్టమ్ లేదు కాబట్టి ఇప్పుడు అంత కంపెనీలో సింగిల్ స్టాక్ సిస్టమే మెయింటైన్ అవుతుంది. సింగిల్ స్టాక్ సిస్టమ్ అంటే కంపెనీలో ఒక సిస్టమ్ లో అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, ఇంకో సిస్టమ్ లో జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఆ విధంగానే మెయింటైన్ చేస్తారు. సో ఈ యూనిట్ లో ఆ లెసన్ అనేది మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఈ డిస్క్రైబింగ్ SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్ లో ఈ డిస్క్రైబింగ్ SAP సిస్టమ్స్ అనే ఒక లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ జస్ట్ 5 minutes అని ఇచ్చాడు ఆ లెసన్, కానీ మనం చాలా డీప్ గా చెప్పుకుంటే మనకి 2 classes వచ్చాయి ఆ లెసన్ కంప్లీట్ చేయడానికి.